నీకివే మా వందనమమ్మా. ఒక ముచ్చట చెప్తున్నా సార్, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే, ఈరోజు తల్లిని ఒక తల్లి ఒక బిడ్డని కన్న తర్వాత, ఒక బిడ్డను ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కన్న తర్వాత, వాళ్ళను పెంచి పెద్ద చేసిన తర్వాత తండ్రి లేకపోయినా కానీ ఆ తల్లి ఆ కొడుకును గుండెల్లో పెట్టుకొని 15-20 సంవత్సరాల కొడుకును కూడా చిన్న పిల్లలు పసిపిల్లగా లెక్క చూసుకుంటూ గుండెల్లో పెట్టుకొని సాదే తల్లిని ఈ రోజుల్లో చాలా మంది, కొంతమంది తల్లి తను చాలించే ముందు హాస్పిటల్లో పడి మంచంలో పడి కస్సా 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 దగ్గుతుంటే, నాయన కొడుకు పెద్దగా అయిన తర్వాత ఒక్కసారి హాస్పిటల్లో చూపెట్టు నాయన అని అడగలేక పసిపిల్లలాగా అలాగే దగ్గుకుంటూ ఏం అడగాలో ఏం చేయాలో చేయలేక ఆ తల్లి అదే మంచంలో పడి ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆ తల్లిని చూపెట్టని మనం అదే 7 కొండల వారికి 7 కొండలెక్కి గోవిందా 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 అనుకుంటూ పోతాం. షిరిడి పోతాం, అయ్యప్ప స్వామిని జ్యోతి దర్శనం చేసుకోవడానికి పోయి చూసి వస్తాం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకొని. కానీ అదే తల్లికి 5 రూపాయలు చేతి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత గొప్పదంటే తల్లి ప్రేమ. ఒక రాజు ఉంటాడు, ఇదివరకు చెప్పిన సార్ మీకు అమ్మ, రాజు చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆ తల్లి ఆ కొడుకును చిన్న చిన్నగా గారాభంగా, ఎందుకంటే తండ్రి అయినా తల్లి అయినా అన్న అయినా తమ్ముడు అయినా అన్నీ నేనే అని చెప్పేసి ఆ తల్లి పెంచుకుంటూ కాలేజీ వరకు తీసుకుపోయిన తర్వాత సార్, కాలేజీ దగ్గరికి తీసుకుపోయినాక కాలేజీలో చేంజ్ చేపిస్తే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, రోజా అని. ఆ రోజా అమ్మాయి పరిచయం అయ్యి ఈ రాజు ఆగమైపోతాడు, తల్లిని మర్చిపోయి ఆమె మనసులో పడిపోతాడు. ఆమెను నన్ను ప్రేమించు అని చెప్పేసి వెంటబడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె అంటది, నేను ఏం చూసి ప్రేమించాలి, ఇప్పుడు ఏం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, బండి కావాలి, బండ్ల పెట్రోల్ కావాలి, తిరగడానికి పార్కులు కావాలి, టిక్కెట్లు కొనడానికి పైసలు కావాలి. వాడి దగ్గర లేవు, ఎందుకంటే ఆ తల్లి కష్టపడి ఒకరోజు పని చేస్తే తినడం, లేకపోతే తినకపోవడం, అలాగే పండుకోవడం కొడుకుతో పాటు. ఆ తల్లి అలాగా ఉండి కూడా కొడుకు తిండి పెట్టుకుంటూ కాలేజీకి పంపిస్తుంది. ఒకరోజు ఈయన ఇట్లా పోతుంటే అక్కడ ఒక 4 అమ్మాయిలు కూర్చొని ఉంటారు, అందులో ఆ రోజా ఉంటుంది. ఏమని చెప్తుంది అంటే, అగో వాడు వస్తుంది చూడు, వాడిని ఎట్లా బక్కరగానే చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళకి ముందే చెప్తుంది. ఆల్రెడీ ముందే చెప్పిన తర్వాత ఈయన పోతాడు, రోజా నాతో ఎందుకు మాట్లాడతలేవు చెప్పు అని అంటాడు. నీతో ఎందుకు మాట్లాడాలి నేను, చెప్పు ఎందుకు మాట్లాడతలేవు, కారణం ఏం చెప్పు, నీకేం కావాలి చెప్పు, నీకేం చేయాలి చెప్పు, నీకోసం చచ్చిపోవాలన్నా, నీకోసం పుచ్చిపోవాలన్నా అని చెప్పేసి అంటాడు. నా కోసం నువ్వేం చేయనక్కర్లేదు, మరి ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు అంటే, అప్పుడు అంటది ఆ అమ్మాయి, నాకు మీ అమ్మ గుండె కావాలి తెచ్చిస్తావా అని అడుగుతుంది. మీ అమ్మ గుండె కావాలి తెచ్చిస్తావా అని అడిగితే, అప్పుడు మా అమ్మ గుండె కదా, అమ్మ ఎడవైనా పర్లేదు, ఎందుకంటే రోజాబాయిలో పడ్డాడు కదా సారు. అమ్మ దగ్గరికి పోతాడు, 2 రోజులు అన్నం తినడు, ఒక రోజు మొత్తం తినకుంటుంటాడు. కొడుకు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లగా లెక్కనే పసిపిల్లగా లెక్క పెంచుకుంటూ వస్తుంది అమ్మ. అయ్యో బిడ్డ ఎందుకు తినలేదు అన్నం, ఏమైంది బిడ్డ, ఏమైనా పైసలు కావాలన్నా బిడ్డ, ఏమైనా ఫీజు కట్టాలన్నా, లేకపోతే సెల్ ఫోన్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా బిడ్డ అని చెప్పేసి అడిగితే నాకు ఏమొద్దని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు. చెప్పు బిడ్డ అని బతిలాడుతుంటే అప్పుడు అంటాడు, అమ్మ నాకు నీ గుండె కావాలని చెప్పేసి. అయ్యో బిడ్డ నా గుండె కోసం నువ్వు అన్నం తినకుంటుంటావా, బిడ్డ అన్నం తినని చెప్పేసి పెరుగన్నం కలుపుకొచ్చి ఆ బిడ్డకు అన్నం పెడుతుంది. అన్నం పెట్టి ఆ తల్లి గుండెను కోసించి ఒక కటోరలో పెట్టిస్తుంది ఆ రాజుకు. అప్పుడు ఆ కటోరను పట్టుకొని రోజా అనుకుంటా ఉరుకుతుంటే మధ్యలో ఒక బండ తగిలి అప్పుడు ఆ గుండె కింద పడిపోతుంది. కింద పడిపోయి ఈ అబ్బాయికి నొసటికి దెబ్బ తగిలితే కోసిచ్చిన గుండెలేసి, అయ్యో కొడక నీకు దెబ్బ తగిలిందా అంటే, దట్ ఈజ్ అమ్మ ప్రేమ. తల్లి ప్రేమ అంత గొప్పది. అందుకే చెప్తున్నాం,